మధు ముసుగులో గంజాయి సాగు చేస్తున్న ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచాగాం గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గ్రామ గుడిలో పూజారిగా గురువు మహారాజుగా చలామణి అవుతున్న వ్యక్తి గంజాయి సాగు అమ్మకాలు చేస్తూ DTF ఎక్సైజ్ సిబ్బందికి పట్టుబడ్డాడు. పంచాగాం గ్రామంలో గంజాయి సాగు జరుగుతుందన్న సమాచారం మేరకు DTF సిఐ శంకర్ ఆధ్వర్యంలో ఎస్ఐలు హనుమంత్, అనుదీప్ ఇతర సిబ్బంది తనిఖీలు చేపట్టారు. దేవాలయ ప్రాంగణంలో బంతిపూల తోటలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు గుర్తించారు. నిర్వహించిన దాడుల్లో 685 గంజాయి మొక్కలు, 17.74 కేజీల గంజాయి, 897 గ్రాముల గంజాయి విత్తనాలు, 30,000 నగదు, వేయింగ్ మిషన్ ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన గంజాయి విలువ సుమారు 70 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. చాలా కాలంగా గంజాయిని ప్యాకెట్లుగా తయారు చేసి అమ్మకాలు సాగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. గురువుగా చలామణి అవుతున్న నర్సయ్య మహారాజును అరెస్టు చేసి నారాయణఖేడ్ ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు. ఈ కేసులో గంజాయి స్వాధీనం చేసుకున్న DTF ఎక్సైజ్ సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాస్ కాశీ, మెదక్ డిప్యూటీ కమిషనర్ జె హరికిషన్ ఇతర ఉన్నతాధికారులు అభినందించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.